కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక చర్చలో శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, అనంతపురం నుంచి లైవ్లో వస్తున్నారు. తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో లడ్డూ ప్రసాదం లడ్డూ రాజకీయాన్ని చంద్రబాబు గారు ఏదో తెలుగు టీవీ సీరియల్ లాగా కొనసాగించడానికి సిద్ధమైనట్లుంది. తన తప్పులేవి అన్నిటినీ కప్పిపుచ్చుకునేలాగా, అసలు గతంలో ఎప్పుడు కల్తీ జరగనట్లుగా, ఇప్పుడే జరిగినట్లుగా, వెనక్కి పంపించేసిన ట్యాంకర్ని వాడేసినట్లుగా ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు? మరోవైపు ఏమో జగన్ గారు టీటీడీ ప్రతిష్టను కాపాడాలి అనే లక్ష్యంతో ఆయన కాస్త జాగ్రత్తగా మాట్లాడుతుంటే, చంద్రబాబు గారు మాత్రం తీవ్రమైనటువంటి అరాచకంగా మాట్లాడుతున్నారు. ఆయనకి నిప్పుకి గాలి తోడైనట్లుగా పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అచ్చంగా అదే పనిలో ఎల్లో మీడియా ఉంది. లడ్డూ ప్రసాదంపై పిచ్చి కోతలు కూశారు, పరాచకాలు చేస్తున్నారంటూ సాక్షి పత్రిక ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఈవోనేమో ఇది ఎంత కల్తీ నెయ్యి మేము వచ్చింది కానీ మళ్ళీ వెనక్కి పంపించేసాం, మళ్ళీ వాళ్ళు బాగా స్టాండర్డ్ ఉంటే మేము నడుపుతాము తీసుకుంటామని మళ్ళీ ఆయన చెప్పడం ఏంటో. అసలు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలల పాటు మరి ఆ కంపెనీ నుంచి తీసుకున్నారా లేదా? మళ్ళీ తర్వాత ఏమిటి అసలు ఆ కంపెనీ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు దాడులు జరగలేదు? ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. 2 నెలల పాటు చంద్రబాబు గారు ఎందుకు కప్పిపుచ్చారు? ఇదంతా కేవలం 100 రోజుల పాలన మీద వచ్చే విమర్శలు రాకుండా జాగ్రత్త పడటమా, లేక ఈ ఈవీఎంలకు సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫామ్ 20 ఫిలప్ చేసిన తర్వాత పలు చోట్ల అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. హిందూపురంలో ఒక వార్డులో 1 ఓటు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది వైసీపీకి అని రికార్డు చూపిస్తూ ఉంది. అదే పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి 472 వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఈవీఎంలో 472 ఏంటి, ఇక్కడ ఒకటే ఉండటం ఏంటి? ఇటువంటి వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తోంది. రైట్. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రేట్ల గురించి చంద్రబాబు గారు ప్రస్తావించారు కదా, మరి ఆయన టైంలోనే గోవిందా మిల్క్ డైరీ వాళ్ళు కేవలం 276కే కోట్ చేసి సరఫరా చేస్తారట. మరి అప్పుడు ఎట్లా నాణ్యత వచ్చింది? ఇదేం అర్థం కాకుండా ఉంది. అట్లాగే కర్ణాటక నుంచి నందిని నెయ్యి వాళ్లకు సప్లై కాంట్రాక్ట్ ఇవ్వలేదంట అప్పుడు. అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? జూన్ 23 జరిగితే, జూలై 23, జూన్ 12 జరిగితే అది జగన్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? జూన్ 4 నుంచి ఈయన అధికారమే కదా. అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేయకపోయినా మొత్తం అప్పటికే హింసాకాండ వీటన్నిటి మీద మొత్తం ఇది గోల జరిగింది కదా. అయినప్పటికి కూడా మరి అప్పుడు లేక కల్తీదారులకి ఏమన్నా స్వేచ్ఛ వచ్చేసింది అనుకున్నారో ఏమో. మరి అప్పుడు జూన్ 12న ట్యాంకర్ రిజెక్ట్ అయితే, పరీక్ష జరిగితే 17 రిపోర్ట్ వస్తే, 23కి రిపోర్ట్ వస్తే ఏంది ఇదంతా? మరి 23 రిపోర్ట్ వస్తే ఈ 2 నెలల పాటు ఎందుకు రహస్యంగా ఉంచారు? వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? పైగా మేము వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ మాకేం కల్తీ జరగలేదనేమో ఈవో చెబుతుంటే కల్తీ చేశారనేమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా తిరుమలకి అపచారం చేస్తున్నది ఎవరు? తిరుమలలో మళ్ళీ ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే, సమయం, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సమయం వెబ్సైట్లో ఎవరో ఖమ్మం జిల్లాకు సంబంధించిన తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఉంది, చంద్రబాబు పవన్ దీనికి ఏం చెప్తారంటూ ఒక వార్త ఇచ్చారు. మరి అది వాస్తవమా కాదా నాకు తెలీదు. బట్ ఇది వాస్తవం కాకుండా వేయకూడదు. వాస్తవం అయితే మరి చంద్రబాబు బాధ్యత వహించి మరి ఏమైనా ఆయనే ఏమైనా ప్రాయశ్చిత్త చేసుకుంటారు ఇద్దరు కలిసి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక బివి రాఘవులు గారు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆయన ఏమన్నారంటే, లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు, కల్తీ జరిగినట్లు తేలితే బాధ్యతలపై చర్య తీసుకోండి, ఆ అంశాన్ని కులమతాలకు ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయకూడదు, ఏకత్వం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం అంటూ సనాతన ధర్మం గురించి ఆ పెద్ద మనిషికి తెలుసా అంటూ పవన్ కళ్యాణ్ పైన ఆయన పరోక్షంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈయనేంది ఈ పిచ్చుకోవాలైంది అన్నట్లుగా. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేపీ ముసుగులో ఉన్న కొందరు దాడి చేశారు. మరి బీజేపీ వాళ్ళే చేశారు. అమిత్ షా దాడి చేసినప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అన్నప్పుడు కానీ ఎక్కడ చంద్రబాబు గారికి నిరసన కూడా చెప్పని భారతీయ జనతా పార్టీ లేని ఇన్సిడెంట్ మీద
ఆ పాయింట్ మీద బీజేపీ వాళ్ళు దాడి చేశారట. అదొక పెద్ద విశేషం. అది మరి బీజేపీ వాళ్ళే చేశారు, ఆ ముసుగులో తెలుగుదేశం వాళ్ళే చేశారు. మరి ఇప్పుడు ఆయన వైసీపీ కార్యాలయం మీద దాడి చేస్తేనేమో అది తప్పు కాదు. టీడీపీ కార్యాలయంలో వాళ్ళు బండబూతులు తిట్టి సీఎంని తిడితే, అప్పుడు సీఎం గారిని జగన్ గారిని తిడితే వీళ్ళు వెళ్ళి నిరసన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొందరు తొందరపడ్డారేమో అది వేరే విషయం. దాన్ని పెద్ద ఇష్యూగా మార్చి 3 ఏళ్ల తర్వాత దాని మీద పెద్ద కేసు పెట్టి పెద్ద వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి 320 ఆవునేయి ఎలా వచ్చిందన్న ప్రశ్నకి చంద్రబాబు గారు లేవనెత్తున్నాడు కదా. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో 2015లో అనుకుంటా 276కే ఇచ్చారట. మరి ఇదొక విచిత్రం. వీటన్నిటి మీద ప్రధానమంత్రి జోక్యం చేసుకుని సిబిఐ ఎంక్వైరీ వేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ వేయండి అని చంద్రబాబుది స్వార్థ రాజకీయం రాద్ధాంతం చేస్తున్నారు. కల్తీ నెయ్యిని వాడనప్పుడు అది అపచారం ఎక్కడ జరుగుతుంది అంటూ ఆయన సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలని కరుణాకర్ రెడ్డి గారు తదితరులందరూ కూడా డిమాండ్ చేశారు. ఇదంతా కూడా ఈ రాజకీయం ద్వారా వాడుకోవటం కోసం అంటే ఇంకొక ఆసక్తికరమైన విషయం అంటే చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామి తనతో నిజాలు చెప్పించారని అంటున్నాడు. ఇది మొత్తం మీద చాలా ఆసక్తికరమైన విషయం. ప్రజలే చెప్పాలి ఆయనని. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకే ఉన్నాయని అసెంబ్లీలో అనడం, మాబోటి వాళ్ళంతా వినడం, అఫ్కోర్స్ బహిరంగ సభల్లో కూడా చెప్పేవారు అనుకోండి. ఆయన ఇప్పుడు ఏకంగా వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డం పెట్టుకుని ఆయనతో నిజాలు చెప్పించారంటున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే ఇంత అపచారం, ఇంత గందరగోళం, ఈ రకంగా అప్రదిష్ట తెచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ అభిమానులు లేదా హిందూ మతం పాటించే వాళ్ళకి అనుమానం కలిగేలాగా ఒక ముఖ్యమంత్రే చేస్తారా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు ఏమనలేని పరిస్థితి కదా. ఇప్పుడు కొన్ని వీడియోలు కూడా చూద్దాం. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొందరు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు ఆసక్తికరంగా కేటీఆర్ గారి వ్యాఖ్యలు. కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే అప్పుడు అది వెళ్ళి మళ్ళీ మేనేజ్ చేసుకున్నారు, అది జరిగింది. మరి అంటే కల్తీ హెరిటేజ్ పాలో లేకపోతే ఇంకోటి అమ్మినట్టేనా? మరి అమ్మినట్టు ఒప్పుకుంటారా? మరి దాని మీద కూడా ఎందుకు చర్య తీసుకోలేదు ఆ రోజుల్లో? మరి అక్కడ కల్తీ పాలు చేసినప్పుడు ఇక్కడ చేసి ఉండరా అనేటువంటి ప్రశ్న వస్తే ఏం సమాధానం చెబుతారు? వీటన్ని సంబంధించి అంటే ఎదుటాళ్ళ మీద బురదేయటానికి మాత్రం ఆయన ముందస్తుగా ఉంటారు. తన వైపు ఏం జరిగినా సరే కప్పు చేస్తుంటారు. ఇది ఆయన మనస్తత్వం. సరే, ఆయన నిజాలు చెప్తున్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో చేసిన తప్పులకి లేదా తననే స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళ తప్పులకి ప్రాయశ్చిత్త చేసినట్లేరు. కానీ అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హింసాకాండ వీటన్నిటి మీద ఎక్కడ అసలు ప్రాయశ్చిత్తం చెందుతున్నట్లేరు. కానీ ఇప్పుడు ఆ కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి ఈ టెండర్స్ పిలిచారు. 10 లక్షల కౌగి కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను ముఖ్యమంత్రి అవుతానే ఎవరంటే నాసి రకం సప్లయర్స్ కి, అనుభవం లేని వాళ్ళకి, అసలు డైరీ లేని వాళ్ళకి, ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు. హెరిటేజ్ అనే ఒక సంస్థను మరి కేరళ ప్రభుత్వం నిషేధించిన మాట వాస్తవం అని అడిగారు అధ్యక్ష. ఈరోజు కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ఇది అధ్యక్ష. ఇది కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలు అమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వులు అధ్యక్ష. దాని మీద కూడా ప్రస్తావిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించి గౌరవ సభ్యులు వివరణ కోరితే దాని మీద ఇంత ఉలికిపాటు ఎందుకు మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. రైట్, అవి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఎందుకు ఇంత ఘోరంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే కేవలం ఈ సూపర్ 6 ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడానికి లేదా ఈవీఎంల ప్రభుత్వం అనేటువంటి అభియోగాల్ని పక్కన పెట్టించడానికే చేస్తున్నారా? లేదు జగన్ గారికి జనం విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఆయన్ని బదనాం చేస్తే ఈ రకంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారా? ఏమిటి పవన్ కళ్యాణ్ గారు నిజమైన హిందువేనా? బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోతారా? మరి వ్యక్తిగత జీవితంలో ఆయన ఏ మతం వారితోటి
ఆయన ఉన్నారు, ఆయన జీవితం ఎట్లా సాగుతోంది, ఆయన పిల్లలకి ఎవరి పేర్లు పెట్టారనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ముందుగా తిలక్ గారు చెప్పండి, వీటి మీద మీ అభిప్రాయం ఏమిటి? సిట్ వేస్తే న్యాయం జరుగుద్దా, సిబిఐయో లేదా కేంద్ర ప్రభుత్వం చేయమని కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఈయన సొంత టీంని పెట్టుకుని ఏమన్నా కొత్త డ్రామా ఆడటానికి ఏమన్నా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారా? అంతేకాకుండా చంద్రబాబు గారు నిజాలే చెప్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు ఏమో బొట్టు పెట్టుకున్నాను కాబట్టి నేను పక్కా హిందువునని నమ్మంటున్నాడు. ఒకప్పుడేమో ఆయన ఏంటది బాప్టిజం అన్నారా, బాప్టిజం తీసుకున్నానని చెప్పారంట. సో ఇవన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు? నమస్కారం కేసరి గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. చర్చ అనేది చాలా ముగిసిపోయింది. మిగిలింది ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ది ప్రింట్ అనే పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ ఆ కల్తీ జరిగినటువంటి స్టాండర్డ్స్ కి అనుగుణంగా లేని పాల ట్యాంకర్లను వెనక్కి పంపించేశాం అని చెప్పిన తర్వాత లడ్డూల్లో కల్తీ లేదనేది అర్థమైపోతుంది, కల్తీ లేదు వాడలేదనేది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్యాంకర్లు వెనక్కి పంపలేదండి. అంటే ఈవో గారు చెప్పిందని మళ్ళీ ఈవో గారు కూడా మాట మార్చేసి అవునవును పంపలేదని చెప్పాలేమో. అదే మొన్న చెప్పారు కదా. అట్లాగే మొదటేమో ఆయన చూపించిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ లో ఈ వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది నాన్ వెజ్ అనేది చేర్చారు, క్యాటిల్ ఇది అని. ఇట్లా ఎవరు ఇష్టం వచ్చినాడు, ఒకడు పంది కొవ్వు అంటాడు, ఒకడు ఆవు కొవ్వు అంటాడు, ఒకడు ఇంకోడు చేపాయిలు అంటాడు. నోటికి వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు ఈవో గారు క్లారిఫై చేసిన తర్వాత లడ్డూల్లో ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదనేది తేలిన తర్వాత ఆ వివాదాన్ని ఇంకా కొనసాగించడం అంటే వైసీపీ మీద ఇంకా బురజాలనేది ప్రయత్నం కనిపిస్తుంది. ఇంతకు మించి కారణం మరేం కనిపించట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన నిన్న సరే రాయచరిత దీక్ష ఆయన దేనికి చేస్తున్నాడు? ఈ మధ్య చాలాసార్లు చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర చాలా నేర్చుకోవాలని నేను నేర్చుకుంటున్నానని చెప్పాడు. బహుశా ఇవే నేర్చుకుంటున్నాడు ఆయన. నిన్న ఈ లడ్డు గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటల్లో చర్చిలో జరిగితే ఇలాగే ఊరుకుంటారా, తర్వాత మసీదులో జరిగితే ఊరుకుంటారా అంటే వాళ్ళని రెచ్చగొట్టడం. ఇది అంటే మత కలహాలు జరగాలని కోరుకుంటున్నారా? రాష్ట్రంలో నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగటం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారా? వీళ్ళు స్టాండ్ ఏమిటి అసలు? కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి లేఖ రాస్తే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానమంత్రిని బెదిరిస్తారా, బీజేపీ కూడా కమిటీలో ఉన్నారు, పర్చేస్ కమిటీలో అని రాస్తారు. ఇక్కడ ఒక పాయింట్ అండి. ఇప్పుడు మంత్రి పార్థసారథి టీడీపీ ఎమ్మెల్యే ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ధరల కమిటీలో ఉన్నారంట కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని కొనసాగిస్తాడా లేకపోతే వాళ్ళని రాజీనామా చేయమని చెప్తాడా? వాడు ఇప్పుడు కమిటీ లేదు కదండి ఇప్పుడు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కదా, మంత్రిగా బాధ్యత. ధరల కమిటీలో తేడా వస్తే వాళ్లే కదా నిర్ణయించింది. ఇప్పుడు ఒకటండి, ఇదే మంత్రులుగా ఆయన తొలగిస్తే ఆయన చిత్తశుద్ధి బయటపడుతుంది. ఒకటి ఆయన హయాంలోనే ఆ పాలు వచ్చినాయి, ఆ నెయ్యి వచ్చింది. అవును, ఆ నెయ్యి కల్తీ ఉంటే టెస్ట్ లో ఎన్డీడీబీ పంపించారు, ఎన్డీడీబీ కూడా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆయన హయాంలో చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి వచ్చిందనేది స్పష్టం అవుతుంది. ఆయన కూడా ఒప్పుకున్నాడు జూన్ 12 వచ్చిందని. మరి జూన్ 12 వస్తే ఇంకొక ఆసక్తికరమైన అంశం, ఎన్డీడీబీ రిపోర్టు తెలుగుదేశం ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి గారు ఎలా రిలీజ్ చేశారు, దానికి సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, ఎన్డీడీబీ రిపోర్టు మొట్టమొదట ఆయన ఈవో గారు ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నప్పుడు ఉన్న నంబర్ వేరు ఆ రిపోర్ట్ మీద. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈవో గారు పెట్టిన ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసినటువంటి రిపోర్టులో ఎన్డీడీ రిపోర్ట్ లో ఆ నంబర్ మళ్ళీ మారింది. ఎట్లా మారుతుంది? ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకసారి ఇస్తారు కానీ ప్రతి రోజుకోసారి ఇవ్వరు కదా. ఈ రిపోర్ట్ ఎక్కడ తయారు చేశారు, ఇది కూడా తేలాల్సి ఉంది. తర్వాత ఈవో గారు చెప్పిన తర్వాత స్పష్టంగా ఈయన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళలేదని చెప్పటం, దాని ఉద్దేశం ఏంటి? 4, ఇంత జరిగిన తర్వాత కూడా ఈయన రాద్ధాంతం చేస్తున్నారంటే, ఇంకా వైసీపీ హయాంలోనే జరిగిందని చెబుతున్నారంటే ఎట్లా ఇది? దీనికి అంతం ఎక్కడ? ఇంకోటి ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. దీనికి సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ జరపాలని, దానికి సమాధానం చెప్పకుండా సిఐడితో జరుపుతాను. మామూలుగా దేవస్థానాల్లో
ఏదైనా పొరపాటు జరిగితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్ కమిషనర్ ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఐజీని తీసుకొస్తారు. ఏ ఐజీ? మీ ఆఫీసులో పనిచేసే ఐజీలా? ఆయన ఆఫీసులో ముగ్గురు ఐజీలు కూర్చొని ముగ్గురు డీజీలు కూర్చొని పనిచేస్తున్నారు. వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళు. ఎందుకు ఈ వివాదం కొనసాగుతారు? ప్రధానమంత్రికి లేఖ రాస్తే తప్పు పడతారు. నీకు ఎంత ధైర్యం ప్రధానమంత్రికి లేఖ రాస్తావా అంటాడు. ఇంకో పక్కన ప్రధానమంత్రికి లేఖ రాసిన దాంట్లో నిజాలు నిగ్గు తేల్చండి అని జగన్ గారు అడిగారు తప్ప నా మీద ఆరోపణలు వచ్చి కొట్టిండి అని అడగలేదే. ఆ నిగ్గు తేల్చమన్నప్పుడు అవునండి ప్రధానమంత్రి గారు నిగ్గు తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, లేకపోతే సుప్రీంకోర్టు సిటిజెక్ ఎంక్వైరీ జరిపించండి అని అడగాలి కదా. అలా అడగకుండా నేను షిఫ్ట్ చేస్తాను. కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భాషలో చెప్పాలంటే టీడీపీ ఐపీఎస్ని పెడతారనమాట. అదే అనుకోవాలి. ఇప్పుడు ఒకటే స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడటం చాలా తప్పు. మసీదులో జరిగితే చేస్తారా, చర్చిలో జరిగితే చేస్తారా? కేవలం ఎవరు రెచ్చగొడుతున్నావు నువ్వు? అవును, అసలు ఆయన నిజమైన హిందువుగా మీరు పరిగణిస్తారా? నిజంగా ఆయన భక్తి ఉందా, లేకపోతే అచ్చంగా చంద్రబాబు గారికి మళ్ళీ నిజాలు ఆయన చంద్రబాబు గారు ఏకంగా వెంకటేశ్వర స్వామి నిజాలు చెప్పించాడంటున్నారు. మరి నిజంగా ఆయన నిజాలు చెప్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారు చెప్పారు, వెంకటేశ్వర స్వామి చెప్పించారంటున్నారు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఈ సందర్భం మీరు ప్రస్తావించారు కాబట్టి వెంకటేశ్వర స్వామి చెప్పించారని వాళ్ళు అన్నారు. రేపు పొద్దున్న నేనే వెంకటేశ్వర స్వామి అన్నాగా ఆశ్చర్యం లేదు. రెండు లోగడ మీరు గతంలో గుర్తు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మురళీ మోహన్ గారు వెంకటేశ్వర స్వామి కూడా మా చౌదరి అన్నాడు. అది గుర్తు తెచ్చుకోవాలి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పారు. తెలుగుదేశం అదే, బయట వాళ్ళు ఎవరు చెప్పలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కనదుర్గూడలో అమ్మవారి కిరీటం దొంగతనం జరిగింది. ఇది హిందూ మతానికి నష్టం కాదు. అలాగే ఈ తిరుమలలో 1000 కాళ్ళ మండపం పూజ చేస్తే మఠాధిపతులు వ్యతిరేకించినా కానీ అది హిందూ మతం వ్యతిరేకం కాదు. ఈ రకంగా అసలు ఒకటి మళ్ళీ మీకు ఈస్ట్ గోదావరిలో రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెడతాం. ఇవన్నీ తెలుగుదేశం వారే చేశారని తెలిసింది కదా. అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తెలియలేదా పవన్ కళ్యాణ్ గారికి? ప్రాయశ్చిత్తం ఇవాళ చేసుకోవాలా? రైట్. ఆయన ఇప్పుడు బీజేవైఎం ఆందోళన అది ఎవరు చేశారనేది పక్కన పెడితే బీజేవైఎం నాయకుడు ఒక అతని పేరు కూడా బయటకు వచ్చింది స్పష్టంగా. నేను ఏమంటానంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈవో గారు చెప్పిన తర్వాత కూడా గేమ్ ఆడుతున్నారని తెలిసే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తారా? లేదు. విజయవాడలో 42 గుళ్ళు పూజ చేసినప్పుడు మరి ఆ రోజున ఎండోమెంట్ మినిస్టర్ బీజేపీ ఆ రోజున ఏం చేశారు? అయోధ్యలో రామాలయం నిర్మిస్తూ 142 గుళ్ళు పూజ చేశారు. అవి నిర్మించలేదు. ఏం చేశారు? అందువల్ల మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి ఈ పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి. 100 రోజుల పరిపాలనలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేక 10 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ రోజు చెప్పుకోవడానికి ఇంటింటికి వెళ్ళమన్నారు. ఆ కార్యక్రమం వదిలేసి ఇక రోజు జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి నిరూపించండి. ఆయన అడుగుతున్న సుబ్బారెడ్డి గారి కోర్టులో పిటిషన్ వేసాక ఇంకా వేరే దారి ఏమిటి, వేరే మాట ఏంటి అసలు? ఆయన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయమంటున్నారు. ఇంకా అంతకంటే కఠినంగా మాట్లాడారు మోహన్ కరుణాకర్. నాకు అర్థమైంది ఏంటంటే తిలక్ గారు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ అబద్ధాలు రాసే వాళ్ళు ఎవ్వరికీ కూడా దేవుడి మీద నమ్మకం లేదు, స్వామివారి మీద అసలు నమ్మకం లేదు. ఆ స్వామివారి మీద నిజంగా నమ్మకుండా ఇంత అపచారంగా అబద్ధాలు ప్రచారం చేసేస్తారా, లేదా ఉన్నవి లేనివి కలిపి ఇవన్నీ చేస్తారా? కాదు, జనాన్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి తప్ప ఇంకేమైనా అర్థం ఉందా? ఇంత అప్రతిష్ట తెచ్చేదాకా స్వామివారి దగ్గరికి ఎవరు వెళ్లకుండా, ఆ లడ్డూలు ఎవరు తినకుండా అనుమానించేలాగా ముఖ్యమంత్రి చేస్తే, ఉప ముఖ్యమంత్రి చేస్తే ఇంకెవరు స్వామివారిని రక్షించాలి? ఇప్పుడు ఒకటండి, ఎంక్వైరీలు తేలిన తర్వాత ఇప్పటికి ఒక రకంగా తేలిపోయింది. ఏవో చెప్పిన తర్వాత దానికి విరుద్ధంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద చర్య తీసుకోవాలి. ఇది అంత తేలిక వదిలిపెట్టే విషయం కాదండి. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద చర్య ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, లేదా కూటమి నుంచి బయటకు వెళ్ళాలి బీజేపీ. ఈ చర్చిలో జరిగితే క్రైస్తవుని రెచ్చగొట్టడం, ముస్లింలు రెచ్చగొట్టడం ఏంటి పద్ధతులని ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉండదలుచుకోలేదా? ఏపీ ప్రజలు పిచ్చోళ్ళనే ఫీలింగ్ వచ్చేసారులేండి, ఖచ్చితమైన డెసిషన్కి వచ్చేసారు, మనం ఏం చేసినా నడిచిపోతుందని. రైట్. కృష్ణమోహన్ గారు కాకినాడ నుంచి.
కృష్ణమోహన్ గారు నమస్కారం. చెప్పండి, చంద్రబాబు గారి నోట అచ్చంగా నిజాలే వస్తాయట, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు హిందూ అయిపోతాడా, ఆయన మాట్లాడడాన్ని కూడా నిజంగా ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేసుకోవాలి ఆయన? దేనికంటే అండి ఆయనకి ఓటు వేసినందుకు మేము చేసుకోవాలండి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఈ జాతర గారు చెప్పించారని అన్నారు మీరు. నేను అనలేదు, చంద్రబాబు గారు అన్నాడు అంటున్నా. చంద్రబాబు గారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలియజేయట్లేదు, వెంకటేశ్వర స్వామి చేత కూడా అబద్ధం చెప్పించాలి కెపాసిటీ ఉందండి. కెపాసిటీ ఉందా? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అందరూ హిందువులందరూ బయటికి రండి అని అంటున్నారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ లో జరిగినప్పుడు కూడా ఉద్యోగస్తులందరూ బయటకు వెళ్ళి నేనుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. మార్కెట్ లో అంటే ఆయిల్ రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, గంజిపప్పు రేట్లు కానీ బేభత్సంగా పెరిగిపోయింది. అవును అవును, దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదండి. మాట్లాడకుండా ఈ కథ నడుపుతా ఉన్నారు. అందుకే మతం మత్తుమంది అన్నారు కదా, ఆ మత్తుమందుని జనానికి మతం మత్తుమందని కార్ల్ మార్క్స్ అన్నారు. ఆ మత్తుమందుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే ఇందులో మేధావులు కూడా పాపం అమాయకులుగా మాట్లాడుతున్నారు. అదేదో నిజం అనుకున్నా. మేధావులు లేదు లేదు మిత్రమా, అందరికీ నిజం తెలుసు. వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు కూడా తాము అబద్ధం ఆడుతున్నామని తెలుసు. వాళ్ళు ఎవరికి నిజంగా భక్తి, పాడు, మానవత్వం ఏమి లేవు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. రైట్. మరొకరు శివ ఎస్వరావుపేట నుంచి. శివ మాట్లాడండి. నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు చూడండి, కత్తికి రెండేపులో పదులాగా 2 స్టేట్మెంట్ చెప్తాడండి ఎప్పుడు కూడా. అవును, నేను వచ్చిన తర్వాతే జూన్ జూలైలో 2 వ్యాన్లు వచ్చినాయి, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. అది జగన్ గారి మీద తోసేస్తున్నాడు. ఆ రిపోర్ట్ ని వెనక పంపించేసి లారీలు. అవును, అసలు ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు, జగన్ గారు ఎంపీ అయిన కాదు నుంచి ఆ దుర్మార్గుడు ఎందుకు కానీ జగన్ గారి మీద అప్పటి నుంచి పట్టుకున్నాడండి. పచ్చాల రవిని చంపాడని అంటే దమ్మున్న నాయకుడు వైఎస్ రాజశేఖర గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు ఈయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రాశాడు, ప్రైమ్ మినిస్టర్ రాశాడు, దేశంలోని ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్ అందరికీ రాశాడు. అంత దమ్మున్న నాయకుడు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి రాశాడండి. ఈ మాట్లాడే మేధావులు, కుహా మేధావులు, ఈ డిబేట్ లో కూర్చుని మాట్లాడే వాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్ భార్య రష్యా ఆవిడ క్రిస్టియన్ అని అనుమానం. ఈయన బయట హిందువు. అసలు హిందువా క్రిస్టియన్? ఆయన పిల్లలు క్రిస్టియన్సా హిందువులా? ముందు తెలుస్తుంది మనకి. ఏంటండి చేసేది? ఇమీడియట్ గా ఆ సంస్థ మీద కేసు పెట్టుకోకుండా, ఇమీడియట్ గా నోటీసులు పంపుకోకుండా, కనీసం దాడులు చేసి మామూలుగా ఇటువంటి కంప్లైంట్ రాగానే ఏం చేస్తారు? నిజంగా ఆ పరిస్థితి ఉందనుకుంటే వెంటనే ఆఫీసర్లను పంపించి దాడి చేస్తారు. అంతే కదా ప్రకాష్ రెడ్డి గారు? దాడి చేసి వాస్తవం ఏంటో అనేది ఆధారాలు సేకరిస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చామో మీరు ఇష్టం వచ్చినట్టు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం ఆధారాలు దొరుకుతాయో ఏం పాడో. ఈయన మాత్రం పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ నాకు వెంకటేశ్వర స్వామి నిజాలు చెప్పిస్తున్నాడు అంటున్నారు. మరి మీరు మాట్లాడతారా? రాంభూపాల్ గారు మాట్లాడతారు. రాంభూపాల్ గారు చెప్పండి. చంద్రబాబు గారు నోట పచ్చి నిజాలంట, మరి ఆ పవన్ కళ్యాణ్ గారు పాశ్చిత్త దీక్ష అంట. మరి వీటన్నిటి మీద మీకేమనిపిస్తోంది? ఈ రకంగా దుర్మార్గపు రాజకీయాన్ని, చివరికి భగవంతుడిని సైతం వదలని అబద్ధాల ప్రచారాన్ని మీరు విశ్వసిస్తారా? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి తిలక్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మొదటిది, ఈరోజు చాలా సెన్సిటివ్, సున్నితమైన అంశాన్ని తక్షణ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు కనుక ఆపకపోతే ఆంధ్ర రాష్ట్రంలో తిలక్ గారు చెప్పినట్లు ఇది కూడా మరో మత ఉద్రిక్తత ప్రాంతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనపడుతుంది. నిజంగా అక్కడ కల్తీ నెయ్యి ద్వారా లడ్డు తయారైంటే ప్రభుత్వం వారి చేతిలో ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే. తక్షణం విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలా. ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆ కంపెనీల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు కేసే పెట్టలేదు. కేసు పెట్టకుండా సిట్ వేసారు. కేసు ఎందుకు పెట్టలేదు? నేరం జరిగినట్టుగా మీ దగ్గర ఆధారం ఉన్నప్పుడు తక్షణం కేసులు పెట్టి దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత పెట్టుకొని దాన్ని వదిలేసి ఒకరు న్యాయక్షేత దీక్ష అంటారు, ఒకరు కేసులు అంటారు, ఒకరు బయట కంప్లైంట్స్ గురించి మీడియాలో ప్రచారాలు చేసుకుంటారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదు? మొదటి అంశం. రెండోది, ఇక్కడ అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కల్తీ నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగిండదు. టీటీడీలో జరిగిన అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా కల్తీ అయ్యిండొచ్చు. మరి వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించాలి కదా. సమగ్ర విచారణకు అవసరమైనటువంటి ప్రాతిపదిక ఏది ప్రభుత్వం దగ్గర ఉందా? ఇట్లాంటి ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏమైనా పెట్టగలదా? అవేమీ చర్చించడంలా. ఇక్కడ ప్రతిరోజు 15,000 కేజీల నెయ్యితో లడ్లు, ప్రసాదాలు తయారవుతున్నాయి.
ఈ పవిత్రత దేవుని దర్శనం ఒక భాగం అయితే అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఆ లడ్డు యొక్క పవిత్రతనే చాలా మంది ప్రజలు చాలా సున్నితంగా భావిస్తారు. ఇది తీసుకోవడం అనేది ఒక పవిత్ర కార్యంగా తీసుకుంటారు. ఇలాంటి సున్నితమైన భావాన్ని ఏ రకమైన ఆధారాలు స్పష్టంగా లేకుండా తక్షణ ప్రచారం కోసం దాన్ని వాడుకుంటున్నారు. ఈ రోజు వారు చెప్తున్నారు, ఇక్కడ ట్యాంకర్స్ రిటర్న్ పంపామని ఈవో గారు చెప్తున్నారు. మేము పరీక్షలు చేసాము, ఎనికి పంపామని. లేదు, ఎనికి పంపకుండా అనేతోనే చేశారు అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర అంత బలంగా ఉంటే ఈవో చేసిన దాని మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? ఈవో అబద్ధం చెప్పాడా లేదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడా? ఏదో తేల్చాల. ఇది ఒక రోజు కాదు సార్. మనం టిటిడి బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఒక సిస్టమ్ ఉంది. నాకు తెలిసినంత మేరకు అక్కడ ఉండే ఉద్యోగుల సంఘాలు మాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది నాయకులుగా ఉంటున్నారు. నాకు వారు చెప్పిన సమాచారం ప్రకారం లేదా నేను చూసిన దాని ప్రకారం 7-8 దశల్లో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి అంశాన్ని, అది నెయ్యి కావచ్చు, గోడంబి కావచ్చు, ద్రాక్ష కావచ్చు, అక్కడ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ప్రతిదీ 7-8 దశల్లో ఎంక్వైరీలు తనిఖీలు చేస్తారు. వాటన్నిటిని ల్యాబుల్లో పరీక్ష చేస్తారు. ఫైనల్ గా దాని వాడకం అనేది ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి 15,000 కేజీల నెయ్యికి సంబంధించి ప్రతిరోజు సప్లై చేస్తున్న వాళ్ళు 8 సప్లైర్స్ ఉన్నారు. ఈ 8లో ఏఆర్ ఇప్పుడు ఏదైతే వివాదాస్పదంగా 4 లారీల్లో కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ ఏఆర్ సప్లైర్ ఒకరు. ఆ ఒక్క సప్లైర్ సప్లై చేసినటువంటి కల్తీ నెయ్యిని తనిఖీ చేయించింది ల్యాబ్లు ఎక్కడ? గుజరాత్ లో. ఆంధ్రప్రదేశ్ లో చాలా ల్యాబ్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ల్యాబ్లు ఉన్నాయి. అదేవిధంగా పక్కన మద్రాస్ లో అథారిటేటివ్ ల్యాబ్ ఒకటి ఉంది. మరి ఇక్కడ కాకుండా ఈ 4 లారీల నెయ్యిని తనిఖీ చేయడానికి గుజరాత్ ను ఎందుకు ఎంపిక చేశారు? ఎవరు ఎంపిక చేశారు? గతం నుంచి గుజరాత్ లోనే ఎంపిక జరుగుతుందా? లేదు ఇక్కడ మద్రాస్ లో చేస్తున్నటువంటి ల్యాబ్ మీద మీకు ఎందుకు డౌట్ వచ్చింది? సాంప్రదాయం మద్రాస్ ల్యాబ్ నుంచే మనం సర్టిఫికేట్ తీసుకుంటున్నాం కదా. ఈ రోజు అక్కడి నుంచి వచ్చినటువంటి నివేదిక మీరు అన్నట్టుగా జూలై 23 వచ్చింది. జూలై 23 వస్తే ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఆ నివేదికను ఎందుకు బయట పెట్టలేదు? చదవలేదా? చదివినా కావాలనే సమయం కోసం ఎదురు చూశారా అనే అనుమానాలు సహజంగానే కలుగుతాయి. పోనీ జూలై 23 వచ్చినటువంటి నివేదికలో ఏ లారీల గురించి ఏ క్వాంటిటీ గురించి అయితే వారు చెప్పారో ఆ క్వాంటిటీ వాడారా వాడలేదా? ఆ నెయ్యిని ఉపయోగించారా లేదా? ఈరోజు టీటీడీలో కేవలం సప్లై చేసే నెయ్యి మాత్రమే లేదు. అక్కడే ఓ శాల పెట్టి పెద్ద ఎత్తున ప్రతిరోజు 30 కేజీలు దేవునికి ఆరతి ఇచ్చేటువంటి దానికోసం 30 కేజీలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ వంటకు ఇతరత్ర పూజకు నైవేద్యం పెట్టడానికి అనే పేరుతో మరో 30 కేజీలు సప్లై చేస్తున్నారు. అదంతా టీటీడీ తయారు చేసుకుంటుంది. ఇంకో 30 కేజీలు రాజస్థాన్ నుంచి నేరుగా భక్తుడు ఆయన ఇక్కడ నుంచి మన టీటీడీకి సప్లై చేస్తున్నాడు ప్రతిరోజు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. అంటే ఇంకో 90 కేజీలు బయట నుంచి వస్తుంది. వీటన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ట్యాంకర్లను రిటర్న్ పంపించింది టీటీడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఆయన టైంలో కూడా 17 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. రికార్డెడ్ ఇదంతా. ఎవరో వ్యక్తులుగా మనం నోటికి వచ్చిన సంఖ్యలు చెప్పడం కాదు. అంటే దాని అర్థం ఏమిటి? తనిఖీలు నిరంతరం జరుగుతున్నాయి. ఆ తనిఖీల్లో కల్తీలు లేదా నాణ్యత ప్రమాణాలు లేనప్పుడు రిటర్న్ పంపడం అనేది గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం? ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నాకు దేవుడే మాట్లాడించాడని. నేరుగా ఆయనకు అంత దేవునితో మాట్లాడేంత శక్తి ఉందని చెప్పేసి జనం భావించేంత అమాయకంగా ఎవరు ఉన్నారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఎవరికి ఉపయోగపడతాయని ఆలోచించాలి. అక్కడ భక్తుల మనోభావాల్ని కాపాడేదానికి మీకు అధికారం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించి ప్రజల యొక్క భక్తుల మనోభావాల్ని కాపాడతారా? లేదు మత ఉద్రిక్తతలు పెంచి బీజేపీ మన్నన పొందడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. సనాతన హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తారట. ఏమిటి సనాతన ధర్మం, హిందూ ధర్మం? అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, అనేక నిపుణులు చెప్తున్నారు, పెరియార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ. మరి పవన్ కళ్యాణ్ గారు లేదా వారి పార్టీ కుల వ్యవస్థ ఇట్లే ఉండాలి, అనేక మంది కులాల అంతరాల మధ్యన అణిగిపోవాలని కోరుకుంటున్నాడా? చాలా కేవలం బీజేపీ పలుకుతుంది కాబట్టి ఆ పలుకుల్లో నేను పలుకుతే బీజేపీ గుడి పక్షం అవుతాను అనుకుంటే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఐక్యత, ప్రజల మధ్య ఉండే ఐక్యతకు నష్టం జరుగుతుంది. ఈరోజు తిలక్ గారు చెప్తున్నారు చాలా క్లియర్. నిజంగా ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా ప్రజాతంత్రవాదులు ఆలోచించాలి సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద. ఆయన లడ్డులో కల్తీ ఎంత జరిగిందో నాకు తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నేరుగా ఒక మత తత్వవాదిగా మాట్లాడుతున్నట్టుగా అనుకుంటారు. చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారా? మసీదులో జరిగితే ఊరుకుంటారు? అసలు చర్చికి మసీదుకు తిరుపతిలో కల్తీ నెయ్యి సప్లై చేసిన కాంట్రాక్టర్ కి ఏమిటి సంబంధం? ఎందుకు చెప్తున్నారు ఈ విషయాలు? మీకు అధికారం ఉంది కదా, ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు, లేదా స్క్రిప్ట్ రాసుకునే డైలాగ్స్ కాదు కదా. మీకు అధికారం ఉంది, మీరు మాట్లాడే మాటకు వాల్యూ ఉంటుంది. మీరు మాట్లాడే మాటల్ని ఒక పక్కన ఉండే ఇతర మతాలకు ఏమి సంబంధం? ఈ నెయ్యిని సప్లై చేసిన ఏఆర్ కంపెనీ ఎవరిది? ఏఆర్ సప్లైర్స్ ఎవరు? హిందువు కదా.
ప్రభుత్వంతో ఈ టెండర్ లో భాగంగానే కదా వాళ్ళు టెండర్ సప్లై చేస్తున్నారు. మరి ఈ జూలై 23 రిపోర్ట్ వస్తే ఎందుకు బయట పెట్టలేదని ముఖ్యమంత్రి అడగకుండా దానికి చర్చికి మసీదుకు లింకులు చేసి మాట్లాడటం అంటే ఏ రకమైనటువంటి లైన్ వైపు మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోదలుచుకున్నారు? అంటే ఒక సున్నితమైన మతభావాల్ని మత రాజకీయాలకు వాడుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో ధర్నాలు చేసినారు, ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో అల్లర్లు జరుగుతున్నాయి. చివరికి నిన్న మాజీ సీఎం క్యాంప్ ఆఫీసు లేదా వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీస్ ముందర దాడులు చేసినారు. అంటే ఏం చేయబోతున్నారు? దేశమంతటా దీన్ని ఒక మత ఇష్యూగా మార్చదలుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగశాలగా మార్చదలుచుకున్నారా? దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది. ఏం చెప్పదలుచుకుని సమగ్ర విచారణ జరపండి. కల్తీ నెయ్యి ద్వారా కనుక లడ్డు తయారైంటే ఆ దోషులు ఎవరైనా సరే వారు ఏ స్థాయిలో ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలి. అట్లాంటి చర్యల్ని చేయడం ద్వారా ఆ పవిత్రతను కాపాడండి. రెండో వైపు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యల్ని ఆంధ్ర ప్రజలు మాత్రం తీవ్రంగా నిరసించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్. వేణుగోపాల్ గారు కడప నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ 5 సంవత్సరాలు కొనసాగితే ఇంతకంటే ఘోరాతి ఘోరంగా జరుగుతాయి సార్. అంతేనా? ఆయన అసలు నిజాలే చెబుతున్నారంట కదా, వెంకటేశ్వర స్వామి చెప్పిస్తున్నారంట కదా వారితోటి. అంతగా సార్ నిజాన్ని చెప్పేది పక్కన పెడితే ఈ 5 సంవత్సరాలు కొనసాగితే ఒక 30 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోతారు సార్. అంతేనా? 30 సంవత్సరాల గ్యారెంటీ ఎనికిపోతాయి. ఎందుకంటే గుళ్ళంతా అనుమానం ఆయనకు, ఆయన చేయాల్సిందన్నా చేయేస్తాడు, వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేయడం, ప్రజలకు మంచి ఆయన ఉద్దేశం ఎప్పుడు ఏ కోసన లేదు. ఓకే. అన్నిటికీ కలబెట్టి అది బుద్ధ చల్లేస్తాడు ఆయన. ఏంటిది అభ్యంతరకరమైన పదాలు ఏం వాడమాకండి దయచేసి. అతను అభ్యంతరకరంగా మారుతావు సార్, మేము ఎందుకు మారుతాము? గుడ్ గుడ్. అతను పూర్తిగా అభ్యంతరకరం మాత్రమే మాట్లాడేది ఆయన. కరెక్టే. కానీ అయినా కూడా ఆయన ఎవరు ఆయన జోలికి వెళ్ళి ధైర్య సాహసాలు ఎవరికి లేవు. ఆయనకి ఎదురు లేదు, ఏ వ్యవస్థ కూడా ఆయన ఏం అందు. రైట్. ఓకే. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారి పాశ్చిత్త దీక్ష అంట, చంద్రబాబు గారు అచ్చంగా నిజాలు చెప్తారంట, సిట్ వేస్తారట. లేదండి, ఇప్పుడు కల్తీ జరిగింది అన్నది టీటీడీలో కాదు, వీళ్ళ మనసుల్లో. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు 100 రోజుల పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానిక, లేదా విశాఖ ఉక్కు అమ్మకంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానిక, లేదా నిన్న ఎలక్షన్ కమిషన్ ఫార్మ్ 20 అప్లోడ్ చేసింది, దీనిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చి ఏదైతే 49 లక్షల ఓట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కించబడ్డాయన్నారో, సో దీనిపై నుంచి దృష్టి మరల్చడానిక ఇదైతే ఒక కుట్ర జరిగింది. ఇందులో బీజేపీ కూడా పాత్రధార కావడం విచారం. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లు, చంద్రబాబు నియమించినటువంటి ఈవో, మరి అవి వెనక్కి తిప్పి పంపామని చెప్తున్నటువంటి టీటీడీ అధికారులు, అసలు లడ్డూలకు అది వినియోగించలేదనేటువంటి చెప్తున్నటువంటి టీడీ అధికారుల వాదన ఒకవైపు ఉండగా చంద్రబాబు మాత్రం అది వాడారు అంటున్నారు. మరి తన ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ గురించి, కల్తీ లడ్ల తయారీ గురించి విచారణ చేసుకోవాల్సింది, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది చంద్రబాబు. ఈరోజు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఒక రాష్ట్రంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీనికి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి పుణ్యక్షేత్రాన్ని వేదికగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేటువంటి కుట్ర జరుగుతుందనేసి ఈరోజు పిల్ వేయడం కూడా జరిగింది, మన రిట్ పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేరం చేసింది చంద్రబాబు, రాజీనామా చేయాల్సింది చంద్రబాబు, లేదా చంద్రబాబు నియమించిన ఈవో స్టేట్మెంట్ క్లియర్గా దాన్ని రిజెక్ట్ చేశాం, వెనక్కి పంపామంటున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడామంటున్నారు. మరి రిజెక్ట్ చేసుంటే ఆ వీడియో క్లిప్పింగ్స్ కావాలి. ఆ ట్యాంకరు టీటీడీలోకి వచ్చిందా, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిందా లేదా, ఆ వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయాల్సింది ఈరోజు టీటీడీ రిలీజ్ చేయాలి. దీనిపైన దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కానీ చంద్రబాబు కింద పనిచేసేటువంటి అధికారులు తిమ్మిని బమ్మి చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి జూలై 23నే ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు ఆగారంటే, ఇది బయటపడుతుందేమో అనేసి దాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే తప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ పరిస్థితి గమనిస్తుంటే టీటీడీ ప్రతిష్ట గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ ఆదుర్దా పడుతూ ఉన్నట్లుంది. కానీ తప్పు చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన హయాంలో, ఆయన ప్రభుత్వంలో ఆయన నియమించిన ఈవో ఉన్నప్పుడు ఆ కల్తీ నెయ్యి ట్యాంకర్ వచ్చింది.
సహజంగా కల్తీ నెయ్యి ట్యాంకర్లు వస్తే రిజెక్ట్ చేస్తారు. అలాగే చేశామని ఆ ఈఓ గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆ ఈఓని బలిపశువు చేయడానికి లేదా అది వాడారని చంద్రబాబు అంటున్నాడు. మరి చర్యలు ఈఓ మీద ఉండాలి, లేదా అబద్ధం చెప్తున్నా చంద్రబాబు మీద ఉండాలి. మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, విచారణ జరగాల్సింది ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద. కాబట్టి ఇది సుప్రీంకోర్టు జడ్జితోనే చేయాలి. జగన్ గారు డిఫెన్సివ్ గా అయ్యో ఇది టీటీడీకి అప్రతిష్ట వస్తుంది బాధ అని బాధపడతారు. ఆయనేమో అసలు ఆ ఫీలింగే లేకుండా అరాచకంగా మాట్లాడుతుంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి అంతకంటే అధ్వానంగా రాస్తా ఉంటే, రాక్షసత్వంగా రాస్తా ఉంటే మీరెందుకు దిగజారిపోతున్నటువంటి రాజకీయ నైతిక విలువలు ఎంత చంద్రబాబు నాయుడు స్టూపింగ్ డౌన్ అనేసి జగన్ గారు మాట్లాడుతుంటే ఇంతగా దిగజారాలన్నా? ఒక భగవంతుని పైన ఉన్నటువంటి నమ్మకము, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు అనిపిస్తుంది తప్ప నిజంగా స్ట్రూడ్గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నేరానికైనా ఘోరానికైనా పాల్పడేటువంటి వ్యక్తిగా ఈరోజు మనం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ప్రజల్ని మోసం చేశాడు, ఆయనకు ఎన్ని హామీలు ఇవ్వగలిగితే అన్నీ ఇచ్చాడు, మోసం చేశాడు. 100 రోజుల్లో ఫెయిల్ అయ్యాడు, వరదల్లో ఫెయిల్ అయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అన్యాయమైనటువంటి సంఘటన 100 రోజుల్లోనే వాళ్ళపైన వ్యతిరేకత వచ్చేలా చేసింది. దీనిపైన చర్చ జరగకోకుండా డైవర్ట్ చేయాలి. విశాఖ ఉక్కును అమ్మడానికి సిద్ధపడ్డారు, ఇప్పటికే 2 బాయిలర్లు మూసేశారు. దీనిపైన చర్చ జరగకోకుండా చేయాలి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ పైన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీవీప్యాట్కి సంబంధించిన స్లిప్పులు లెక్కించడానికి ఈరోజు బాల్యాన్నే కొనేశారు. అంటే ఈ ఎలక్షన్ ఏం జరిగింది, ఈవీఎంలలో ఏం జరిగింది, ఆ వీవీప్యాట్కి సంబంధించిన స్లిప్పులు ఎందుకు కాల్చారు, ఇంతవరకు కూడా ఫామ్ 20s ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో నిన్న ఫామ్ 20s అప్లోడ్ చేశారు. మరి ఇవన్నీ వీటన్నిటి మీద చర్చ జరగకోకుండా ప్రజల యొక్క ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో దాన్ని కూడా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో టీటీడీలో జరిగినటువంటి ఒక రిజెక్టెడ్ మెటీరియల్ గురించి కూడా తన ప్రభుత్వంలో జరిగిన దానికి తాను చింతించాల్సింది, కరెక్షన్ చేసుకోవాల్సింది పోయి దాన్ని జగన్ గారి పైన నెపం పెట్టడం అనేది మాత్రం చాలా దుర్మార్గము. రాష్ట్ర ప్రజలు గమనించాలా. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ఒక ఆలోచన ఉందా, లేదా కులాల పేరుతో మతాల పేరుతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది చూస్తే హిందువులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఇదే చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారా, మసీదులో జరిగితే ఊరుకుంటారా? అంటే ఒక పార్టీని క్రిస్టియన్ మరియు ముస్లిమ్స్కి అనుకూలంగాను తమనందరినీ కూడా హిందువులకు అనుకూలంగా మార్చుకునేసి ఈ ఎలక్షన్ల ముందు వీళ్ళు చెప్పినటువంటి ఎజెండాలన్నీ కూడా పక్కన పెట్టి కొత్త ఎజెండా తెర తీసుకుని జమిలి ఎన్నికల్లో రాబోయే 2 సంవత్సరాలు జరగబోతున్న జమిలి ఎన్నికల్లో కేంద్రం నుంచి కూడా మొత్తం 29 రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ జరగబోతుందంటే హిందూ మతస్థులంతా మోడీని గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొని పోయేటువంటి ఆలోచన. ఇది కుట్ర, ఇది చిన్న కుట్ర కాదు, పెద్ద కుట్ర. కాబట్టి ఇది దీనిపై సుప్రీంకోర్టు జడ్జితోనే విచారణ చేయాలి. మరోవైపు లోకేష్ ఏమో ఇది టీటీడీ అటానమస్ బాడీ, దాంట్లో జరిగిన వాటికి మాకేం సంబంధం అంటాడు. మరి అటానమస్ బాడీ అయినప్పుడు ఈఓ గారు ఆల్రెడీ రిజెక్ట్ చేశామన్నది వాస్తవం అన్నప్పుడు దాని మీదే మాట్లాడాలి. కానీ మరి దాన్ని తీసుకొని పోయి గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేసి చర్చ లేవనెత్తడం అనేది దుర్మార్గం. కాబట్టి అందరూ కూడా ఈరోజు మేధావులు కానీ ఇంకొకరు కానీ ఆలోచన చేయాల్సింది ఏంటంటే 1000 మందితో అబద్ధాలు చెప్పించి అది నిజమని నమ్మించేలా చేశారు 2024కు ముందు కూడా. జగన్ గారి పైన అనేకమైనటువంటి వాస్తవ ఆరోపణలు చేసి అవి నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కూడా అదే గోబెల్స్ ప్రచారమే. రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఈయన గోబెల్స్ తర్వాత అటువంటి దుష్ప్రచారం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈయనకే ఉన్నాయని. మరి ఈయన 2014-19లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 270 రూపాయలకి నెయ్యి కొన్నారు. ఆయన హయాంలో కూడా నిజంగా ఆయన కూడా ఒక హెరిటేజ్ సంస్థ నడుపుతూ ఉన్నారు. ఆయనే టీటీడీకి ఒక డైరీని కట్టించున్నా పోనీ అక్కడనే శుద్ధి చెందినటువంటి ఆవు నెయ్యిని సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యాపారంలో ఆయన ఉన్నాడు. మరి ఆయన హయాంలో 270 రూపాయలకి నెయ్యి కొన్నది ఈరోజు ఆవు నెయ్యి ఇంత తక్కువ ధరకు వస్తుందా అనేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విధానము, పవన్ కళ్యాణ్ గారి విధానము ఇవన్నీ గమనిస్తుంటే దొంగ నడిచినట్లుగా ఉంది. మరి బివి రావు గారు చెప్పడం కూడా యాక్షన్ తీసుకోవాలి, నేరం జరిగింటే విచారణ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆరోపణలు చేసి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి దాని మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఆయన తప్పు చేసినాడు కదా, ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 100 ఉన్నాయి.
ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 100 ఉన్నాయి. ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పిల్లల పేరు క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నాను అని చెప్పిన వ్యక్తి, ఆయన భార్య ఆయన నా ముందరే ఆయన వేరే ఒక అమ్మాయిని తీసుకొచ్చి కాపురం చేశాడని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన దానికి 100 ఉన్నాయి. అటు అవన్నీ వదిలిపెట్టి ఈ 100 రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, వరద సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇన్ని అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలన్నీ అటకెక్కిస్తే దాని మీద ఒక కామెంట్ లేదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహరించింది లేదు. ఈరోజు ఆయనకు ఓటేసిన దానికి మా చెబుతాం మేము కొట్టుకుంటున్నామని పీఠాపురం వాస్తవ్యులు మాట్లాడుతూ ఉంటే, ఇవన్నీ కూడా 100 రోజుల ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చి హిందుత్వ నినాదాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది అన్ని రాజకీయ పక్షాలు, మీడియా పక్షాలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి పని చేస్తున్నారు. తప్పనిసరిగా దీని ఫలితాలు అనుభవిస్తారని హెచ్చరిస్తాను. రైట్. సత్యనారాయణమూర్తి గారు కాకినాడ నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. ప్రధానికి లెటర్ రాయడం బాగానే ఉంది, కానీ ప్రధాని యాక్షన్ తీసుకుంటారా అన్నది ఆలోచించాలండి. అది వేరే విషయం, ఆయన బాధ్యత నిర్వహించారు జగన్ గారు. ఓకే. వ్యవస్థలన్నీ అమిత్ షా దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరునేమో చంద్రబాబు జేబులో ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్టు జరుగుతుంది తప్పించి ఇవన్నీ జరుగుతాయిటండి. అంతేనా? అట్లా అని చెప్పి ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా వదిలేయలేం కదా. చంద్రబాబు గారితో వెంకటేశ్వర స్వామి నిజాలు చెప్పించారంటున్నాడు ఆయన, మీరు అంగీకరిస్తారా? ఆయనకి నిజాలు చెప్పే అలవాటు బాగానే ఉందా? అసలు చంద్రబాబుకి నిజం చెప్పే అలవాటు ఎక్కడ ఉందండి? అందరికీ తెలుసు కదా. లేదా? ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారి దీక్ష గురించి ఏమంటారు? ఆయన ఇప్పుడు చాలా సీరియస్ కామెంట్ చేశారు. మన తోపుదుర్తి గారు ఏం చెప్పారు? ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన అనేక ఘోరాలు, లేదా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయన ఎవరో శిష్యుడో మరి ఏమంటారో జానీ మాస్టరు ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నానేమో ఆయన చెప్తున్నాడు. ఆయనకేమో జానీ మాస్టర్కి సామాజిక స్పృహ ఉందని ఈయన చెప్పాడు. మరి ఇటువంటి వాటి మీద కదా ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిందే. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అత్యాచారాలు, ఘోరాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగినాయో చూశారు కదా. వాటన్నిటి మీద ఇప్పుడు మొన్న ఒక్కరోజే ఏలూరులో 14 మంది పిల్లల మీద ఇట్లాంటివి జరిగిందని చెప్పి ఒక హాస్టల్లో పెద్ద వార్త వచ్చింది. అసలు అది మామూలుగా అయితే ఎంత పెద్ద సెన్సేషన్ వార్త అండి దేశవ్యాప్తంగా. అలాంటి వాటికి కూడా కప్పిచ్చేస్తున్నారు కదా. ఏమిటి పరిస్థితి? మరి అటువంటి వాటి మీద దీక్ష చేయకుండా ఈయనేంది లేని జరగని దాని మీద చేస్తున్నాడు. ఈ దీక్షలను జనం నమ్ముతారా? ఆయన ఏం చేసినా చంద్రబాబు అనుకూలంగా చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? ఇక అంతే, అంతవరకు ఒడుగు పడతారండి ఆయన. సో ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర అది బాగానే నేర్చుకున్నాడు. అట్లయితే చాలా బాగా నేర్చుకున్నారండి. రైట్. మొన్న వరదల్లో దాదాపు 200 మంది చనిపోతే ఆ సంఖ్యను కుదించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు, దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద చేసుకోవాలి వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష, దాని మీద చేయాలి. సిట్టు చంద్రబాబు గారి పుష్కరాల స్నానాలప్పుడు 29 మంది చనిపోయిన విషయం కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. మరి అప్పుడు నిజంగా భక్తి ఉంటే వాళ్ళ మీద ఒక్క కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోలేదు కదా. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు విజయవాడ నుంచి. చెప్పండి, చంద్రబాబు నోట నిజాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి దీక్ష. ఆయన బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి హిందువుగానే మనందరం చూడాలా? మరి ఏమిటి ఆయన జీవితం, వ్యవహారం, వీటి మీద మీ కామెంట్ ఏమిటి? హలో, నమస్తే సార్. నేను వెంకటస్వామి రెడ్డి విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మీకు ఇక్కడ పెద్దలకి అందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ లడ్డు విషయంలో ఇది పచ్చి అబద్ధము. డైవర్ట్ చేసేదానికి పాలిటికల్ గా ఇది ఎక్కడికైనా చంద్రబాబు దిగజారిపోతాడు. అలా అని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మతముద్ర వేసి హిందువులకు వ్యతిరేకంగా చేయాలి ఆయన పండిన కుట్ర. ఎందుకంటే నిన్న వరద బాధ్యులకు పోతే విపరీతంగా జనం వచ్చారు, పిఠాపురం పోతే జనం వచ్చారు. ఎప్పుడైనా ఈయన జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అడ్డం అనే ఉద్దేశంతో ఎన్నో ఘోరాలు జరిగినా ఆయన పట్టించుకోవడం సార్. ఒక కాలేజీలో 300 మంది స్నానం చేస్తుంటే దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఇంతమంది చనిపోతే వరదల గురించి మాట్లాడరు. నేను ముఖ్యంగా సూర్యప్రకాష్ రెడ్డి అన్న నమస్తే అన్న మీకు. వైఎస్ఆర్సీపీ నేను రాజశేఖర రెడ్డి సార్ డ్రైవర్ను ఒకప్పుడు డ్రైవర్ని ఇప్పుడు కూడా చేస్తున్నా ఏదే డిపార్ట్మెంట్ లో చెప్తాను. ఆ డిపార్ట్మెంట్ కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. వద్దులే మిత్రమా, ఏమొద్దు సార్, నేనేం భయపడను. నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు నాకు. ముఖ్యంగా అన్నకు మీకు మనవి చేయడం అనేది సార్, ఈ మొత్తం మనం పోగొట్టుకోవాలంటే భారతం ఒక్కతోరి టెంపుల్ వచ్చే తిరుపతికి ఇవన్నీ మన మీద మద్దతు దొరుకుతలేదు సార్. నేను రోజు సిద్ధార్థ కాలేజీకి
మేము పోతా అంటే అక్కడ జీర్ణించుకోలేకపోతున్నాం సార్. వాళ్ళు అవన్నీ మనం మాట్లాడకూడదు. అవన్నీ ఇప్పుడు అసందర్భమైన విషయాలు మీరు ప్రస్తావించొద్దు. మీరు ఆ సంక్రాంతి పండుగలో పాల్గొనలేదా, లేకపోతే దేవాలయాలకు వెళ్ళలేదా, మీరు అమాయకంగా మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దానికి మీకు సంబంధం లేదు ఆ ఇష్యూకి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చంద్రబాబు గారు ఇన్ని రకాలుగా ఎందుకు ప్రచారం చేయాలి? అప్రతిష్ట తెస్తుంది ఆయన లేకపోతే జగన్ గారా? మరి జగన్ గారి టైంలోనే కదా అమరావతిలో సహా అనేక ప్రాంతాల్లో జమ్మూ వీటన్నిటి మీద వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు కదా కట్టిని ఏమంటారు దేవాలయాలన్నీ కట్టారు కదా. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది కూడా జగన్ గారి టైంలోనే కదా. భక్తి ఛానల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ తీసుకొస్తే వ్యతిరేకించింది చంద్రబాబు గారు కదా. ఆయనకేమో భక్తి ఉన్నట్టు మిగతా వాళ్ళు లేనట్లు ఇటువంటి వాటన్నింటినీ మీరు నమ్మకండి. మీరు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ దీంట్లో మానవత్వం కానీ, ప్రజల సంక్షేమం కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈ ప్రభుత్వం ఎక్కడా లేదు. కేవలం వ్యాపారాత్మక ధోరణి తప్ప. కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి 13 జిల్లాల ప్రజల నెత్తిపైన రుద్ది దాంట్లో అమరావతి ప్రాంతంలో మునిగిపోయేటువంటి అమరావతి ప్రాంతంలో అంటే వరల్డ్ బ్యాంక్ ఏదైతే కామెంట్ చేసిందో ఇక్కడ ఇది రాజధాని నిర్మాణానికి అనువు కాదో అటువంటి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి తమ సంపద సృష్టించుకునేటువంటి కార్యక్రమం. రెండోది మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఈ 2 కోట్ల రూపాయలకు ఒక్కొక్క సీటు నమ్ముకునేటువంటి ఒక కుట్రతో దాదాపుగా పులివెందులకు వచ్చిన సీట్లు కూడా పేద వర్గాల ప్రజలు వైద్య వృత్తిని ఎంచుకోవాలనేటువంటి హక్కును కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ 3,500 సీట్లు వస్తాయండి. సంవత్సరానికి 50 సీట్ల లెక్కన మనకు 700 ఇంటూ 5 సంవత్సరాలు 3,500 సీట్లు అంటే సీటుకి 2,000 అంటే 7,000 కోట్లు దాని నుంచి లబ్ధి పొందాలి. అంటే ఆ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పిచ్చినటువంటి ఆర్థిక సంస్థలకు కూడా మేము ఇది రెవెన్యూ జనరేషన్గా మోడల్గా చూపించేసి మళ్ళీ కూడా ఫండ్స్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. కేవలం ఆయన ఈ రాష్ట్రంలో మీకు ఆరోగ్యశ్రీని కూడా ఈ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద జగన్ గారు వైద్యం చేయిస్తానంటే దాన్ని కిందికి దిగజార్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3.5 లక్షలకు మాత్రమే పరిమితం చేస్తూ అంటే విద్యను తాకట్టు పెట్టి వైద్యాన్ని తాకట్టు పెట్టి ఈరోజు వ్యవసాయంలో కనీసం ప్రీమియం కట్టుకోకుండా ఇన్సూరెన్సులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకోకుండా రైతు భరోసాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకోకుండా అంటే విద్యను వైద్యాన్ని వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టి వ్యాపారం మాత్రం చేసేటువంటి ఆలోచన విధానంలో ఉన్న చంద్రబాబు పైన చర్చ జరగకోకుండానే ఈరోజు వరదల్లో జరిగినటువంటి నష్టం పైన చర్చ జరగకోకుండానే విశాఖలో జరుగుతున్నటువంటి దుర్మార్గం పైన చర్చ జరగకుండానే ఇటువంటి దిగజారుడు విధానానికి పాల్పొన్నాడు. కాబట్టి ప్రజలు గమనించాలా. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ టీవీ ఫైల్ చూస్తే మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకున్నట్లే. ఈరోజు ప్రతి ఒక్క మాధ్యమంలో కూడా సోషల్ మీడియాలో కూడా మీరు గమనిస్తే సేమ్ వన్ నేషన్ వన్ అమ్మ అనేసి మనం చూసాం సోషల్ మీడియాలో. ఒకటి ఏదైతే కాపీ పోస్ట్ చేస్తారో దాన్ని 1000 మంది కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఉద్యమంలో అబద్ధాలని నిజాలుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. డిసైడ్ అయ్యాడు ఈ 5 ఏళ్లలో ఆయన ఫెయిల్ కాబోతున్నాడు. జమిలి ఎన్నికలు జరిగితే 3 ఏళ్ల లోపల ఎలక్షన్ వస్తాయి. ఈ 3 ఏళ్ళలో ఆయన చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ప్రతిపక్షాన్ని కీల్ చేద్దాం, వాళ్ళ క్యారెక్టర్ని కీల్ చేద్దాం, ఇక్కడ మతతత్వ పార్టీగా టీడీపీని మార్చుకుని లబ్ధి పొందుదామనే కుట్ర తప్ప వేరేం లేదు. రైట్. రాంభూపాల్ గారు, మన తిరుపతిలో విజయ డైరీ ఉంది సార్. చిత్తూరు జిల్లాలో చాలా పాపులర్ విజయ డైరీ కోఆపరేటివ్ సెక్టర్ కింద నడిచింది. నిజంగా విజయ డైరీని కనుక ఆ రోజు కాపాడి ఉంటే ఈ రోజు మనం ఇంకో టెండర్స్ తో వేరే వాళ్ళతో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిత్తూరులో చాలా మంది దాని మీద ఆధారపడిన రైతులు, పాడి రైతులు ఉంటారు. దాన్ని మూసేయించింది ఎవరు, దాన్ని నాశనం చేసింది ఎవరు, దానికి కావాల్సిన ఆ వర్క్ రాకుండా ఆపింది ఎవరు అందరికీ తెలుసు. కాబట్టి గత ప్రభుత్వాలు విజయ డైరీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన డైరీని మూసేసి ఈ రోజు ఈ టెండర్లకి మనం పోయి తెచ్చుకుంటున్నాం. ఇది మొదటి. రెండోది తిరుమలలో జరుగుతున్న అక్రమాల గురించి మనం చెప్పి కాదు, స్వయాన హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి కేబినెట్ లో చెప్పినట్టుగా మనం పత్రికల్లో చూసాం. ఆమె చెప్పిన ఉదాహరణ ఏమిటంటే పిఆర్ఓల పేరుతో అనేక మంది ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వచ్చి మీరు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆ లెటర్స్ మాకు ఇస్తే మేము మీకు ఇంత అమౌంట్ తో పాటు మీ వాళ్ళని ఎవరిని పంపించి ఫ్రీ దర్శనం చేయిస్తాము అని చెప్పేసి స్వయానా నా దగ్గరికే వచ్చినారని చెప్పేసి హోంమంత్రి చెప్పింది. మనం చెప్పడం కదా సార్, ఈ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసింది. ఇందులో కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని ఆ పిఆర్ఓ నాకు స్వయానం చెప్పాడు, వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు అని చెప్పింది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా డిప్యూటీ సీఎం దీని గురించి ఎందుకు ప్రాయశ్చిత్తం పొందడం లేదు? ఇక్కడ వర్కర్స్ 100 మంది పని చేయాల్సినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ని 40 మందితో పని చేయించుకొని 60 మంది బిల్లులు తీసుకున్నట్టుగా గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి.
దాని మీద కొన్ని చర్యలు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రత్యేకంగా విచారణ జరిపి కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు, కాంట్రాక్టర్ కాదు కావాల్సింది, వర్క్ మ్యాన్ సప్లై చేసే వర్కర్స్ లిస్ట్ నాకు కావాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది. అది మీకు గుర్తే ఉంటుంది. లాస్ట్ కి రాజశేఖర రెడ్డి గారు అక్కడ తనిఖీ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. మరి ఇన్ని అక్రమాలు జరిగితే వీటన్నిటి గురించి ఏమీ తెలియనట్లు, ఇవన్నీ ఏమీ సంబంధం లేనట్లు, ఓన్లీ నెయ్యి లడ్డు చుట్టూ రాజకీయం తిప్పడం అంటే స్వార్థం తప్ప మత్తత్వ రాజకీయాలను ఉపయోగించుకోవడం తప్ప నిజంగా తిరుమల పవిత్రతను కాపాడమా? తిరుమల పవిత్రతను కాపాడడం అంటే తిరుమలకు ప్రజలు ఏదైతే ఏ భావాలతో అక్కడ పోతున్నారో ఆ భావాలకు సంబంధించినటువంటి అక్రమాలు జరగకుండా, కల్తీలు జరగకుండా నిరోధించాలా? ఆ చర్యలు ఏమి తీసుకున్నట్టుగా ప్రభుత్వం లేదు. కేవలం బీజేపీ మన్నన పొందడానికి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన తాపత్రయపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సపోర్టు తనకు కంటిన్యూ సాగడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు కొనసాగుతారు. అందుకని ఇక్కడ సూత్రధారి ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు, పాత్రధారులు దీంట్లో బీజేపీ వారు కావడం కూడా చాలా బాధాకరం. పాత్ర అసలు సూత్రధారి, మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా పాత్రధారులు గుర్తించకపోతే ఆలోచిస్తూ వాళ్ళు ప్రత్యక్షంగా మీరు పరోక్షంగా అదే జరుగుతుంది. పాత్రధారుల గురించి కాదు మాట్లాడాల్సింది, అసలు సూత్రధారి. ఈ రోజు గుజరాత్ లో ఎందుకు ల్యాబ్ లో ఈ టెస్ట్ జరిగింది? మద్రాస్ ల్యాబ్ మనకు ఉండగా మద్రాస్ ల్యాబ్ వీళ్ళు 4 సార్లు గుజరాత్ కి ఎందుకు పంపారు? గుజరాత్ ఎవరిది? గుజరాత్ లో ఏం జరుగుతుంది? గుజరాత్ నుంచి దాంట్లో కూడా రాంభూపాల్ గారు దాంట్లో కూడా ఒక రోజు చూపించిన రిపోర్ట్ కి ఇంకో రోజు రిపోర్ట్ కి ఆ తేడా చాలా స్పష్టంగా ఉందండి. నెంబర్ కి రిపోర్ట్ నెంబర్ వైసీపీ వాళ్ళు సూత్రధారులను పక్కన పెట్టేసి సూత్రధారుల పట్ల మేము సాఫ్ట్ గా ఉంటామంటే మీరు నష్టం చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కు నష్టం చేస్తారు. సూత్రధారి ఎవరో మీరు గుర్తించండి. సూత్రధారులు వెనక ఆడుస్తున్న పాత్రధారులను గమనించండి. ఇప్పటికి కూడా బీజేవైఎం ముసుగులో ఉండే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మీరు బీజేవైఎం అని వాళ్ళు బోర్డులు పెట్టుకుని కండువాలు వేసుకొని పోతే ముసుగులో ఉన్నారని మీరు అనడం ఎందుకు? ముసుగు కాదు, వాళ్ళు ఓపెన్ గా మేము బీజేవైఎం నాయకులు అని చెప్తున్నారు. తిలక్ గారు చెప్తున్నారు. ఆ బీజేవైఎం నాయకుడు ఎవరు పాల్గొన్నాడు ఆయన పేరుతో సహా పత్రికల్లో ఈ రోజు వచ్చింది. అంటే అట్లా కాదు ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నా, లేకపోతే ఆయన పెళ్ళాన్ని ఏలుకోలేని వాడు దేశాన్ని వెళ్తాడు ఏమన్నా, హిందూ ముస్లింలకి వినాశనం అని చెప్పాడని అన్నా, చంద్రబాబు గారి ఇంటికి కానీ అక్కడ నిరసన చెప్పలేదు కదా, బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు కదా. ఇక్కడికి వచ్చేసరికి డౌట్ వచ్చింది. వాళ్ళకి కావాల్సింది దానికి ఎవరు ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. రైట్. సుబ్రహ్మణ్యం దయాకర్ రావు గారు ఆచంట. దయాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కమలన్ గారు, ప్యానలిస్టులకి, మీకు పర్యవేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన పట్టించుకోరు. అంతేనా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అనుంగు శిష్యులే ఇవాళ బీజేపీ ముసుగులో వైసీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు చంద్రబాబు అనుంగు శిష్యులేనండి. అంతేనా? మూడో విషయం ఏంటంటే 11 రోజులు నేను దీక్ష చేస్తున్నానటువంటి ఈ ఘనత వహించినటువంటి అపర మేధావి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏం జరిగినా సరే పట్టించుకోడు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చర్చ్ అంటాడు, మసీద్ అంటాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, నా వ్యక్తిగత జీవితం ఇలాగ భ్రష్టుపట్టిపోయిందని ఏదైనా చేస్తే అది చేసుకోవచ్చు. కానీ ఈ విషయం మీద ఒక గొట్టవల్లేరు కాలేజీలో 300 మంది పిల్లలు భయంకరమైనటువంటి బాధపడిన దాని గురించి అసలు నోరు విప్పి ఈ రోజు వరకు ఒక్క కామెంట్ కూడా చేయలేకపోయాడు. స్టీల్ ప్లాంట్ మీద కామెంట్ చేయలేకపోయాడు. ఈ ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్స్, ఈ వరదలు, ఫ్లడ్స్, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయలేకపోవడం, విజయవాడ వరదల్లో ఏ విధమైనటువంటి సహాయం అసలు వరదలకు కారణమైనటువంటి చంద్రబాబు లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ వీటి గురించి మాట్లాడు. ఆయన ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు ఉచ్చుకోమంటే చాలు భూమంటాడు అంతే. రైట్ రైట్ ఓకే. తిలక్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా దీక్ష చేయదలిస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన వాటికో, లేకపోతే జానీ మాస్టర్ లాంటి శిష్యులు ఉన్నందుకో, అట్లాగే ఆయన వీటి మీదుగా అట్లాగే ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనల మీద కానీ మరి ఇదేంది లేని వివాదం సృష్టించేదానికి దీక్ష ఏమిటి? అసలు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉండా, బొట్టు పెట్టుకున్నంత మాత్రం హిందూ అయిపోతాడా అన్నది పలువురు వ్యాఖ్య. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, జానీని డాన్స్ మాస్టర్ జానీని సపోర్ట్ చేస్తూ నాగబాబు గారు ట్వీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. అందువల్ల దాంట్లో రెండో ఆయన రహస్యంగా ఉంచుకోవట్లేదండి. ఆయన తప్పు చేసినా బాగా చెప్తున్నాడు. అదొకటి. రెండోది ముఖ్యమైన విషయం కూడా చెప్తానండి.
ఒక ఆరోపణ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందాక వీరిద్దరం మా ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే పర్చేజింగ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. 12 మంది 14 మంది. పార్థసారథి, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ ఆయన వైద్యనాథన్ ఏదో పేరు చెప్పారు. వైద్యనాథన్ కృష్ణమూర్తి గారి పేరు 2017 నుంచి ఏ ముఖ్యమంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన మెంబర్ గా ఉంటున్నారు అనేది ఒక ఆరోపణ నిజమై ఉండొచ్చు. ఆయన్ని రికమెండ్ చేసింది అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్తున్నారు. ఆయన పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు. బీజేపీకి పాత్ర లేదా? వీళ్ళిద్దరు కూడా ఉంది కదా. ఇప్పుడు పార్థసారథి గారికి మంత్రి, అట్లాగే ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వేమిరెడ్డి గారి మిసెస్. అదే వాళ్ళిద్దరు కూడా. ఇప్పుడు అందువలన ఇది బీజేపీ వాడు దాడి చేసే ముందు ఆలోచించుకోవాలి కదా. పర్చేజింగ్ కమిటీలో మరి ఆయన ఉన్నప్పుడు ఎలా దాడి చేస్తారు? జగన్ ఒక్కడికి సంబంధం అసలు వచ్చిన స్టాకే తెలుగుదేశం టైంలో అయితే అది జగన్ గారికి కట్టడం ఏంటి? అందువల్ల ఇప్పుడు ఒకటండి, ఇది చాలా స్పష్టంగా క్లియర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఇది రాజకీయ ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అని. కాబట్టి ఇప్పుడు లడ్డు విషయం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి మీద చర్య తీసుకోవాలి. ఇది తేల్చాల్సిన విషయం కేంద్ర ప్రభుత్వం. ఇది అక్కడ చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదకరమైన ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో ఇంతగా భ్రష్టు పట్టిన ప్రభుత్వం ఇంతవరకు మనం చూసి ఉంటాం. అందువలన ఆ వైఫల్యాల నుంచి, ఆ భ్రష్టత్వాన్ని నుంచి బయటపడటం కోసం ఇలాంటి ఆరోపణలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా దారుణంగా ఉంటుంది. ఆయనకి రెండు లక్ష్యాలండి. ఒకటి, తన కుమారుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే నాటికి ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలంగా ఉండకూడదు. ఒకటి, దానికోసం ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు. 2, ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, సాక్షి తప్ప ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్ప ఇంకే పేపర్ కనపడకూడదు. దానికోసం ఏం చేయాలో చేస్తాడు ఆయన. ఇదే ప్రయత్నం. ఆయనకి ఎంత ఒత్తిడి ఉందో ముఖ్యమంత్రిగా కుమారుడిని చేయాలని. పవన్ కళ్యాణ్ గారిని భ్రష్టపట్టే ఇప్పుడు త్రిపురేణి చిట్టిబాబు గారు సినిమా ప్రొడ్యూసర్, ఆయన ఒక మాట చెప్పారు. జానీ మాస్టర్ కేసు వెనకాల జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేయటం వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భ్రష్టపడిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఆశ్చర్యపోరక్కర్లా. కారణం ఆయన చరిత్ర అటువంటిది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా హిందూ కింద మీరు పరిగణిస్తారా? మరి ఆయన కుటుంబంలో వేరే మతస్థులు ఉన్నారు కదా, పర్వాలేదు? ఆయనకి ఏ మతం లేదండి, అవకాశవాదం తప్ప. అధికారానికి అలవాటు పడ్డాడు 3 నెలల్లోనే. ఆయన పదవి ఎక్కడ పోతుందని భజన చేయడం మొదలు. చంద్రబాబు గారికే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా భజన చేస్తున్నాడు. మరి ఇంత దిగజారి ప్రవర్తించడం అనేది నేను బహుశా ఏ రాజకీయ పార్టీలు చూడాల. గతంలో చాలా పార్టీలు వచ్చినాయి, కానీ ఇంత దిగజారి ప్రవర్తించడం అనేది. ఇప్పుడు ఆయన మొదట్లో ఏ పార్టీతో ఉన్నాడు? ఎర్రజెండా వేసుకున్నాడు కదా, బీజేపీ దాకా. రేపు ఏ పార్టీ ఉండదు. ఆయనకి ఒక సిద్ధాంతం, విధానం, మతం ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదండి. ఆయన అవకాశవాదానికి పరాకాష్ట, అధికారానికి బాగా ఇందాక మన ప్రకాష్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటి మీద ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి కదా అంటున్నారు. మీరేమంటారు? అది వాస్తవమా కాదా? అదంతా గతించిన చరిత్ర. ఇప్పుడు మళ్ళీ పదే దాని గురించి మాట్లాడక్కర్లా. ఆయన అందరికి తెలిసిందే. ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాంటి తప్పులు చేస్తున్న ప్రభుత్వంలో మనం ఉన్నామని. అది మాత్రం చేయడు ఆయన. ఆయన బీజేపీతో ఉంటాడు. రేపు తెలుగుదేశం బీజేపీకి గొడవ వస్తే ఇప్పుడు నేనేమంటానంటే, ఈ లడ్డూ వ్యవహారంలో తేలింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం మత కణాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. బీజేపీ కంటే ఎక్కువగా వీళ్ళిద్దరు చేస్తున్నారు. బీజేపీ కంటే ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బీజేపీ కూటమి నుంచి బయటికి రావాలని నేను అంటున్నాను. వచ్చే ధైర్యం చేస్తారని నేను అనుకోను. ఒకవేళ వచ్చే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరి వైపున ఉంటారు? చంద్రబాబు నాయుడు వైపునే ఉంటారు. అధికారం బాగా రుచిమరిగారు కాబట్టి ఆయన తెలుగుదేశంతోనే ఉంటారు. అందువల్ల ఆయనకి ఒక విధానం, సిద్ధాంతం, మతం ఉంటాయని అయితే అనుకోవటం లేదు. పచ్చి అవకాశవాదం తప్ప. ఎవరో మిత్రులు చెబుతున్నారు, ఈయన తల్లిని దూషించారని చెప్పినా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదంట. తన గుండు కొట్టించారని చెప్పి ప్రచారం చేశారని ఆయనే చెప్పినా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదంట. మోడీని బండబూలు తిట్టారు అని చెప్పినా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదంట. ఇప్పుడు దీనికి మాత్రం చంద్రబాబు గారి కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. ఫైనల్గా చెప్పండి, ఏమిటి వీటన్నిటి మీద వీళ్ళందరూ మాట్లాడిన దాని మీద మీరు? అంటే ఈరోజు ఓవరాల్గా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టకు భంగం కలిగింది.
వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతకు ఈరోజు అపవిత్రతను ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఏ స్థాయిలో రాజకీయం కోసం, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు దిగజారారు, ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు దిగజారుతున్నారు. దీన్ని రాజకీయంగా వాళ్ళ ఆధిపత్యం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధిపత్యం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ, ఒక సర్వే సంస్థ తెలిపింది 12% గ్రాఫ్ పడిపోయింది ప్రభుత్వాన్ని అనేసి ఈ 100 రోజుల్లో. సో ఇటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట, చంద్రబాబు నాయుడు యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పైన ప్రయోగాలు చేయడం అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు, భారతీయులందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దీనికి తప్పనిసరిగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించమని ఆయన కోరాల్సిందే. రైట్. తిలక్ గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రామ్ భూపాల్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.